నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా సతీష్. నేను లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియోలో మహానంది క్షేత్రం చూశారు కదా. ఆ రోజైతే నైట్ ఇంకా మేము మహానందిలోనే స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి అహోబిలం టెంపుల్కి స్టార్ట్ అయినాం. ముందు రోజు నైట్ మహానందిలో దర్శనానికి వెళ్ళినప్పుడు మొత్తం నైట్ అయిపోయింది కదా, మార్నింగ్ వ్యూ అయితే మిస్ అయిపోయినాం. ఇప్పుడు మహానంది నుంచి రిటర్న్ అహోబిలంకి వెళ్తుంటే ఇక్కడ మహానంది టెంపుల్ వ్యూ చూడండి. మహానంది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. నైట్ నిన్న కొంచెం దర్శనం లేట్గా అయింది కాబట్టి ఈ వ్యూ అయితే నిన్న అంత క్లియర్గా కనిపించలేదు. బట్ మహానంది నుంచి రిటర్న్ అవుతుంటే ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ మెయిన్ వ్యూ అయితే చాలా మంచిగా కనిపించింది మార్నింగ్. మహానంది నుంచి అహోబిలం అరౌండ్ 73 కిలోమీటర్స్ ఉంది. ఈజీగా 1.5 అవర్ అయితే పడుతుంది రీచ్ అవ్వడానికి. యాక్చువల్గా ఈ ట్రిప్లో అయితే మేము మహానంది, అహోబిలం ఈ ప్లేసెస్ ఏవి ప్లాన్ చేయలేదు ముందే వెళ్ళడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అనుకొని వెళ్ళడమే. సో చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుందో అండ్ అహోబిలంలో దర్శనం చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. అహోబిలం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది నరసింహస్వామి. అహోబిలంలో నరసింహస్వామివి మొత్తం 9 ఆలయాలు ఉన్నాయి. అందులో కొన్ని టెంపుల్స్కి వెళ్ళాలంటే మాత్రం మనం ట్రెక్కింగ్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఒకవేళ మీరు ట్రెక్కింగ్ చేయలేను, లేకపోతే ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి ట్రెక్కింగ్ చేయలేరు, నడవలేరు అనుకుంటే అహోబిలం నుంచి మనకి డోలీ ఆప్షన్ కూడా ఉంది. డోలీలో కూర్చోబెట్టుకొని మనకి పైన కొండపైన ఉన్న 5 టెంపుల్స్ కూడా చూపించి మళ్ళీ కిందికి తీసుకొస్తారు. సో అది అరౌండ్ 10,000 ఏమో ఛార్జ్ చేశారు మేము వెళ్ళేటప్పుడు. సో ఇన్ కేస్ నడవలేరు అనుకుంటే మనం డోలీలో కూడా ఆ 5 క్షేత్రాలు దర్శించుకొని మళ్ళీ కిందికి రావచ్చు. ఆన్ ది వేలోనే ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకా అహోబిలంకి స్టార్ట్ అయినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సింగిల్ రోడ్. ఇంకా ఈ సింగిల్ రోడ్ వచ్చిందంటే మనం అహోబిలం టెంపుల్కి దగ్గరలో ఉన్నాము. ఆల్మోస్ట్ అరౌండ్ 9:30 కల్లా అహోబిలం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా టెంపుల్ పార్కింగ్ ఏరియా అండ్ 4-వీలర్ పార్కింగ్ అయితే ఆల్మోస్ట్ మేము వెళ్ళే టైంకి మొత్తం ఫుల్ అయిపోయింది. అంత మార్నింగ్ లేచి వెళ్ళినా కానీ 9:30 కల్లా అయితే పార్కింగ్ ఫుల్ కనిపించింది. సో ఇంకా కొంచెం కిందికి వెళ్ళి అక్కడే సైడ్లో ఇంకా కార్ పార్క్ చేసుకోమన్నారు. సో అక్కడే పార్క్ చేసుకున్నాం. యాక్చువల్గా అహోబిలంలో మొత్తం అన్ని టెంపుల్స్ కవర్ చేయాలంటే మ్యాక్సిమం ఒక 2 డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది. బట్ నేను ఆల్రెడీ చెప్పా కదా మేము ఈ ప్లేసెస్ అసలు ఏం ప్లాన్ చేయలేదు వచ్చే ముందని. సో ఇంకా ఇక్కడ 2 మెయిన్ టెంపుల్స్, ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం, ఈ 2 టెంపుల్స్లో అయితే నరసింహస్వామిని దర్శించుకొని వెళ్దామని అనుకున్నాం. ఫస్ట్ అయితే ఎగువ అహోబిలం దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనకి జీప్స్ ఇంకా కొన్ని గవర్నమెంట్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఇక్కడ నుంచి అరౌండ్ 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే. సో గవర్నమెంట్ బస్సెస్ అయితే మనకి ఫ్రీ అనమాట. సో ఛార్జ్ ఏం చేయట్లేదు. సో చాలామంది గవర్నమెంట్ బస్సెసే ఆప్ట్ చేసుకొని వెళ్తున్నారు ఇక్కడ నుంచి. జీప్స్ అయితే అరౌండ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ బస్సెస్కి కూడా మరీ అంత మనం వెయిట్ చేయాల్సినంత అవసరం లేదు. జస్ట్ 2 కిలోమీటర్సే కాబట్టి అప్ అండ్ డౌన్ అరౌండ్ 10 మినిట్స్ గ్యాప్లో మనకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇందాక చెప్పిన పబ్లిక్ బస్లోనే మేము టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్లో మనకి మెట్లు కనిపిస్తే ఆ మెట్ల పైకి ఎక్కితే మనకి రైట్ సైడ్లో అహోబిలం టెంపుల్ కనిపిస్తుంది. వెళ్ళిన రోజు అయితే రష్ అయితే చాలానే అనిపించింది. ఇంకా కార్తీక మాసం కదా, ఏ టెంపుల్లో అయినా ఫుల్ క్రౌడ్ కనిపిస్తుంది. అండ్ అహోబిలంలో కూడా కొంచెం ఎక్కువ క్రౌడే కనిపించింది ఆ రోజు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, ఇదే గుండం. ఇక్కడ
ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా డోలీస్, ఇందులో మనల్ని కూర్చోపెట్టుకొని ఆ 5 టెంపుల్స్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని ఇక్కడనే డ్రాప్ చేస్తారు. సో ఒకవేళ మనకి ట్రెక్కింగ్ కష్టం అనుకుంటే లేదా మెట్లు ఎక్కడం కొంచెం కష్టం అనుకుంటే ఇక్కడ మనం డోలీలో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మెట్లెక్కి పైకి వెళ్తుంటే ఇంకా కొండ అయితే చాలా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి టెంపుల్. విష్ణుమూర్తి తన భక్తుడైన ప్రహ్లాదుడిని హిరణ్యకశపుడి నుంచి కాపాడేందుకు నరసింహస్వామి అవతారం ఎత్తి ఇదే చోట హిరణ్యకశపుడిని వధిస్తాడు. ఆ సమయంలో దేవతలందరూ నరసింహస్వామిని చూసి అహో ఎంత బలవంతుడు అన్నారు. అందుకే ఈ ప్రదేశానికి అహోబలం అని పేరొచ్చింది. తర్వాత కొంతకాలం తర్వాత ఈ క్షేత్రాన్ని అహోబిలం అని పిలుస్తున్నారు. నరసింహస్వామి హిరణ్యకశపుణ్ణి వధించిన తర్వాత అహోబిలంలో భయంకరంగా అరుస్తూ ఆ సమయంలో తిరిగిన ప్రదేశాలే మనం ఇప్పుడు దర్శించుకుంటున్న నవ అంటే 9 నరసింహస్వామి ఆలయాలు. అహోబిలంలో ఉన్న ఈ 9 ఆలయాల్లో 5 ఆలయాలు కొండపైన ఉన్నాయి, మిగతా 4 కింద అంటే కొండ కింద ఉన్నాయి. ఇప్పుడు ఆ 5 ఆలయాల్లో మొదటిది అంటే ఎగువ అహోబిలం అయితే ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ఇంకా మేము వెళ్ళిందైతే కార్తీక మాసంలో కదా, కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువనే ఉంది. సో ఇంకా 50 రూపీస్ టికెట్ తీసుకొని లోపల దర్శనానికి వెళ్ళిపోయినాం. టెంపుల్ లోపలికి ఆ రోజైతే మొబైల్స్ అలౌ చేయలేదు. సో బయట కౌంటర్లోనే మేము మొబైల్స్ డిపాజిట్ చేసి లోపల దర్శనానికి వెళ్ళినాం. ఇంకా కార్తీక మాసం కదా, టెంపుల్ బయట అయితే చాలా మంది దీపాలు పెట్టారు. బట్ టెంపుల్ లోపల అయితే మనకి దీపాలు పెట్టడానికి అయితే అలౌ చేయలేదు. ఒక 40 మినిట్స్లో అయితే మాకు దర్శనం అయిపోయింది. ఇక్కడి నుంచి ఇంకా కిందికి అంటే ఒక 5 కిలోమీటర్స్ కిందికి వెళ్తే మనము దిగువ అహోబిలంని కూడా దర్శించుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడి నుంచి మేము దిగువ అహోబిలంకి స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ ఇంకా ఒక 11:30 వరకు అయితే దిగువ అహోబిలం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. సో టెంపుల్ నుంచి ఈ 300 to 400 మీటర్స్ ఏదైతే డిస్టెన్స్ ఉందో ఇది మనకి ఒకవేళ నడవలేను అనుకుంటే ఇక్కడ మనకి బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అది ఎక్కి మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోవచ్చు. బయట అయితే అంత క్రౌడ్ ఏం కనిపించట్లేదు. బట్ చూడాలి ఇంకా టెంపుల్ లోపల ఎంత క్రౌడ్ ఉందో అండ్ దర్శనానికి ఎంత టైం పడుతుందో. దిగువ అహోబిలం ఇక్కడ ఈ టెంపుల్లో అయితే మనకి మొబైల్ అలౌ చేశారు. బట్ లోపల అయితే కొన్ని ప్లేసెస్లో ఫోటోగ్రఫీ అయితే అలౌడ్ లేదు. బట్ బయట టెంపుల్ బయట అయితే మనం నార్మల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. టెంపుల్ లోపల మొత్తం చూస్తుంటే
రీసెంట్గా కొన్ని చేంజెస్ చేశారు అనిపిస్తుంది. ఇంకా మాకు దర్శనం అయితే అక్కడ ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. అలా దిగువ అహోబిలంలో నరసింహస్వామిని దర్శించుకొని ఇక్కడి నుంచి మేము యాగంటికి స్టార్ట్ అయినాం. యాగంటి క్షేత్రంలో మేము తెలుసుకున్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు.